జనసేన పార్టీ అనేది ఒక కుల మతానికి సంబంధించిన పార్టీగా వాళ్ళు భావిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. వాళ్ళ గత 2 రోజుల నుంచి వాళ్ళ ఎక్స్ అకౌంట్ ఒకసారి మనం పరిశీలన చేస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక కులానికో ఒక మతానికో చెందినటువంటి పార్టీగా వాళ్ళే ఆ పార్టీని అలా తీర్చిదిద్దుకుంటున్నారు. దానికి ఆ జనసేన ప్రణాయనంతా కూడా ఇంకా బీభత్సంగా ట్రోల్ చేసుకుంటూ పోతున్నారు. ఆ పృథ్వీరాజు గారు, తర్వాత జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది కుల మతంతో బాగా పిచ్చెక్కి బీభత్సంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసుకుంటూ వస్తున్నారు. ఈ పిచ్చి ఏదో ఒకరైతే తగ్గకపోతే రాష్ట్రాన్ని వీళ్ళు రావణ కాష్టంగా మార్చే పరిస్థితులు కూడా దగ్గరలోనే ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. నిన్నే జనసేన పార్టీ అఫీషియల్గా ట్వీట్ చేసింది. చాలా ట్వీట్లు చేశారు. శ్రీవారికే తలనీలాలు సమర్పించుకున్న శ్రీమతి అన్నా కొణిదెల గారు పద్మావతి కళ్యాణ ఘట్టలో సామాన్య భక్తులతో కలిసి తలనీలాల సమర్పణ. ఇప్పుడు ఒక మహిళ వెళ్ళి తలనీలాలు ఇస్తే గొప్పే ఉందండి. ఈ దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మహిళలు వెళ్తారు, అక్కడ దర్శనం చేసుకుంటారు. కొంతమంది కత్తిరలు ఇస్తారు, కొంతమంది గుండు చేపించుకుంటారు. ఎవరి అభిమానం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది, ఎవరు తోచిన విధంగా వాళ్ళు ఆ విధంగా దేవుడికి సమర్పించుకుంటారు. అదే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క భార్య ఆడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆడేదో గుండు చేయించుకొని వస్తే అదేదో పెద్ద విచిత్రమైనట్టు ఈ జనసేన పార్టీ దాన్ని హైలైట్ చేయడం ఏంది అనేది ఇక్కడ ప్రశ్న. అంతటితో ఆగారంటే లేదు, చాలా చేశారు. అమ్మ ట్వీట్లు అంటే తీసినట్లే, మామూలుగా లేదు. గుడి చేయించుకుంటే ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా వాళ్ళే రిలీజ్ చేశారు. జనసేన పార్టీ అఫీషియల్గా రిలీజ్ చేసింది. తర్వాత నిన్న కూడా పోస్ట్ చేశారు. అరగెన్స్ వర్సెస్ బిలీఫ్ అని చెప్పేసి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ఇంకొక వైపు అన్నా లెజినో ఫోటో పెట్టి ఆ గుడి చేయించుకున్న ఫోటో పెట్టి ట్వీట్ చేశారు. కొంచెం సరే సిగ్గు శరముడాల పోస్ట్ చేసిన తర్వాత గట్టిగా అందరూ వాయించేలోపు ఆ పోస్ట్ని డిలీట్ చేశారు. ఇంత దిగజారిపోయే మత రాజకీయాలు చేయాలా పవన్ కళ్యాణ్ గారు? అవసరమా? బిడ్డ క్షేమం కోరే ఒక తల్లిగా నీ భార్య ముక్కు తీర్చుకునే సందర్భం ఆసరా చేసుకుని నీ కుటిల మత రాజకీయాలు దురుద్దేశాలు అర్థం కాలేదనేసి కావనుకున్నావా? మీ భార్య ముక్కు తీర్చుకునే సందర్భానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం తీస్తూ నీ నీచమైనటువంటి ఆలోచన సంస్కారాన్ని ప్రజల ముందు పెడుతున్నారు, చూసుకోండి. మీ భార్య అక్కడికి వెళ్ళి తలనీలాలు ఇస్తే ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రిషియేట్ చేశారు. తన బిడ్డ కోసం ఒక తల్లి చేసామంటే ఇదే అని చెప్పేసి చాలామంది పొగిడారు. తన బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పేసి దీంతో తిరుమలకి వెళ్ళి ఆమె తలనీలాలు ఇవ్వడం చాలా గొప్ప నిర్ణయం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా పొగిడారు. కానీ అంటే వాళ్ళు ఒక మంచితనంతో ఆలోచన చేస్తే మీ పార్టీ, మీ వ్యక్తులు, మీ నాయకులు దాన్ని పొలిటికల్గా ఒక మత రాజకీయాలు చేసుకుంటూ పొలిటికల్గా ఏదో మైలీ చేసుకోవాలని చెప్పేసి పనికి మన ట్వీట్లు చేసుకుంటున్నారు. చూడండి, మీ పార్టీ అఫీషియల్గా ఆ పేజ్ని ఎవరు యూజ్ చేస్తున్నారో తెలియదు, కానీ మీ వాళ్ళు చేసినటువంటి పోస్టే అయ్యా బాబు. చూడండి, ఇవన్నీ కూడా మీ నిర్లక్ష్యం కారణంతో ఒక పక్కన గోశాలలో గోమాతలు చనిపోతుంటే ఆ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇంత నీచమైనటువంటి ఆలోచనలు చేస్తారా పవన్ కళ్యాణ్ గారు? అవసరమా? నా ప్రతి ఒక్క వీడియోలోనే చెప్తున్నా, మత రాజకీయాలు, కుల రాజకీయాలు వద్దు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, సమస్యల గురించి పరిష్కారం చేయండి, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి. సమస్యలు చాలా ఉన్నాయి. విద్యార్థులైతేమి, రైతులైతేనేమి చాలామంది అల్లాడిపోతున్నారు. వాటిని చూడండి అయ్యాడంటే మాకు అవి ఏమీ వద్దు, మాకు కుల రాజకీయాలు, మత రాజకీయాలే కావాలని చెప్పేసి మత రాజకీయాలు చేసే ప్రస్తావన ఎక్కువ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మతాలు, కులాలు ఎవరికి కూడా కూడి పెట్టవయ్యా స్వామి. నా ప్రతి ఒక్క వీడియోలోనే చెప్తున్నా, మత రాజకీయాలు, కుల రాజకీయాలు ఎవరికి కూడా కూడి పెట్టవు. గుర్తుపెట్టుకోండి. మీకు మంచి అవకాశం కల్పించారు ప్రజలు. అవకాశాన్ని ప్రజలకి రిటర్న్ గిఫ్ట్లో మంచి చేయండి. అంతేగాని ఈ మతాలు, కులాల ప్రస్తావన తీసుకొచ్చి ఏదో పొలిటికల్గా ఎదిగేద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తే అదే ప్రజలు బాగా ఆలోచన చేసి మీకు గట్టిగా బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరలోనే ఉంటాయి. ఇది జనసేన పార్టీ పూర్తిగా ఒక మతతత్వ పార్టీగా మారిపోయిందని చెప్పేసి చెప్పుకోవాలేమో. చూడండి, వాళ్ళు పోస్టులు చూడండి ఒకసారి. ఎవడో జనసేన శతాగ్ని అంట జనసేన పార్టీ అఫీషియల్ ఎక్స్ అకౌంట్ నుంచి పోస్ట్ చేస్తున్నారండి. ఆ ముసుగు ఇంకా బయటపడకుండా ఉండేదానికి రెండో పోస్ట్ కూడా వేశారు. ఒకవైపు ఏమో వాళ్ళు అరగెన్స్ వర్సెస్ బిలీవ్ అని చేశారు, ఇంకోవాడు జనసేన శతాగ్ని అంట. మళ్ళీ కవరింగ్లు. వీళ్ళు అవసరమా? ఏంది ఈ రాజకీయాలు? ఏంటి? చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా పంచుకుంటున్నారు. ఇంకోవైపు ఈ జనసేన, బీజేపీ వాళ్ళు ఏమో కుల మత రాజకీయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేశారు. అసలు ఆ సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తేనే జన సైనికులంతా కూడా ఇదే రోత, కుల మతం ఈ రోత తప్ప ప్రజా సమస్యల మీద ప్రజల కోసం ఎందుకురా
ఏమైనా చేద్దాంరా ఆ మాటలు మాత్రం ఎవరిది రాదు. ఎవరి పోస్టులు చూసినా అవే ఉన్నాయి. కులాలు మతాలు, కులాలు మతాలు, కులాలు మతాలు. ఏదో రాష్ట్రానికి సంబంధించి ఏమైనా సరే ప్రశ్నిస్తారేమో, రాష్ట్రానికి సంబంధించిన పలానా దేశం అని చెప్పేసి చెప్పుకుంటారేమో అని చెప్పేసి ఓపెన్ చేసే సోషల్ మీడియాను సామాన్యంగా ఈ జనసేన పార్టీ వాళ్ళు మొత్తం ఇవే కనిపిస్తున్నాయి. మతాలు కులాలు, మతాలు కులాలు, ఇవి తప్ప ఇంకేం కనిపించడం లేదు.